భూపాలపల్లి మున్సిపాలిటీ నెల 11వ తేదీన జరగనున్న రెండవ సాధారణ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దొంగల స్వరూప ఐలయ్య తమ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజలకు మేలైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అందించిందని తెలిపారు. వార్డులో అభివృద్ధి కోసం తమ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వార్డు అభివృద్ధి కోసం అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ నడిపెల్లి మధుసూదన్ రావు, నాయకులు కుసుమ, రాజయ్య, ఓదేలు, రమేష్, రాయమల్లు, కటకం, సారంగపాణి, విద్యాసాగర్, ప్రవీణ్, అంజీ, సంపత్, రవి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. దొంగల స్వరూప ఐలయ్య గారి నాయకత్వం. తెలంగాణ 14వ వార్డు దొంగల ఐలయ్య స్వరూప గారి కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. మల్లారెడ్డి జోదకర్ నాయకత్వం, మల్లారెడ్డి జోదకర్ నాయకత్వం. 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 14వ వార్డు నుంచి వెళ్ళి దొంగల స్వరూప ఐలయ్య కారు గుర్తు నుంచి వెళ్ళి పూర్తి చేస్తున్నారు. గతంలో ఇతను కోఆప్షన్ మెంబర్గా పనిచేసి రాజకీయ అనుభవం ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఏం లేవు అని అంటున్నారు. నన్ను 14వ వార్డు నుంచి వెళ్ళి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అంటున్నారు. మనం అర్థం చేస్తున్నాం. దొంగల స్వరూప ఐలయ్య గారి 14వ వార్డు నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు నేను గతంలో వార్డు మెంబర్గా, ఒకసారి ఉప సర్పంచ్గా, నెక్స్ట్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా ఈ ఊరును నాకు కొంత అనుభవంతో ఉన్నది. దాని అనుభవంతో నేను ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తీసుకొని మనం జంగేడు 14వ వార్డు ముందుకు రావాల్సి వచ్చింది. ఇంతకుముందు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు, గతంలో చేసిన అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుగా ఓటేయాలని నేను కోరుకుంటాను. గెలిచిన తర్వాత ఉన్న సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోకుంటూ రోడ్లు, మిగతా ఏదైనా డ్రైనేజీలు కొంచెం మిగిలిపోయి ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాను. 14వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి కారు గుర్తుగా ఓటేసి నన్ను అధిక మేరతో గెలిపించాలని మనం చేసుకున్నాను. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు అందరినీ మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తాడు. అయినా కానీ కూడా జనం ఇప్పటికీ కళ్ళు తెరిచారు. ఇప్పటివరకు సంక్షేమ పథకాలు ఏది కూడా అమలు అయితలేవు కాబట్టి ఇప్పుడు కారు గుర్తుకు ఓటేస్తేనే ఏమైనా ముందు మనకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి జనాలు కూడా అనుకుంటున్నారు. దాన్ని బట్టి ఈసారి భూపాలపల్లి మున్సిపాలిటీ గడ్డ మీద మేము బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్నాం. 14వ వార్డు ఓటర్లు కూడా అందరూ సంక్షేమ పథకాలను చూసి ఇప్పుడు ఏమొస్తున్నాయి, పోయినసారి ఏమొచ్చినాయి అనేది చూసి మన స్వరూప ఐలయ్య గారికి కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.